సో సార్ మీరు ఇందాక అన్నారు అంటే ఈ ఫిష్ ట్యాంక్ ఏదైతే ఉందో ఫిష్ ట్యాంక్‌లో ఉన్న వాటర్ చెట్లకెళ్తాయి. మళ్ళీ ఎక్సెస్ అయిన వాటర్ ఇందులోకే వస్తాయని అంటున్నారు. అసలు ఈ ఫిష్ ట్యాంక్ ఎందుకు? దీని యొక్క వాటర్ వీటికెలా ఉపయోగపడతది? అదొకసారి మాకు చెప్తారా క్లియర్‌గా? ఇది 1 క్యూబిక్ మీటర్ ఫిష్ ట్యాంక్ అమ్మ. ఇది 1000 లీటర్ల ట్యాంక్. ఇది ఇందులో 130 నుంచి 140 సీడ్లింగ్స్ వేస్తాము. ఆ చిన్న సీడ్లింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో సంవత్సరానికి 80 కేజీల పంట వస్తుంది. ఇది ఈ చేపలు తినేవాళ్ళు తినొచ్చు. రెండవది, ఈ ఫిష్ ట్యాంక్లోంచి ఆ పక్కనున్న ఫిల్టర్ ఉంది. ఆ ఫిల్టర్లోకి వెళ్ళి నిరంతరము ఫిల్టర్ అయ్యి ఎప్పుడు నీళ్ళు అప్పుడు ఇందులో ఫిల్టర్ అయ్యి ఇందులో పడుతూనే ఉంటాయి. ఇందులో ఎప్పుడు కూడా ఏదైతే అమోనియా లెవెల్స్ ఉన్నాయో, ఏదైతే డీనైట్రిఫికేషన్ ఏ నిమిషానికి ఆ నిమిషం చక్కగా అయ్యి ఇందులో చాలా చక్కటి ఫ్రెష్ పీసులు మనం చేపలు 3 నెలలు దాటిన కానించి నిరంతరం మనం మన కుటుంబంలో అవసరాలకి ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ నీరు ఏదైతే ఉందో ఆ నీరు ఈ ఫిల్టర్ ఉందో చూసారా ఇక్కడ, ఈ ఫిల్టర్లోకి ఈ విధంగా ఇందులోంచి ఈ ఫిల్టర్లోకి వెళ్తుంది. ఫిల్టర్ ఎప్పటికప్పుడు డీనైట్రిఫికేషన్ జరుగుతుంది. అలాగే అక్కడ చూశారు కదా మీరు, ప్రతి నిమిషం కూడా మీకు అది ఫిల్టర్ అయిపోయి ఫిష్ ట్యాంక్లోకి రావడం వల్ల ఫిష్ ఎప్పుడు న్యాచురల్గా ఫ్రెష్ వాటర్లోనే ఉంటుంది.